మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మనోహరి భర్త మనోహరి ఒక పార్టీ ఫంక్షన్‌లో ఉందని తెలుసుకొని వెంటనే ఆ మిలిటరీ రిటైర్మెంట్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ మనోహరి వెళ్తూ ఉంటే వెంటనే అతను మనోహరి అని పిలవటంతో మనోహరి ఉన్నట్లుండి వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో అతన్ని చూసి వెంటనే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అతను మనోహరి దగ్గరగా వచ్చేసి, "ఏంటి మనోహరి, హాయ్ అని చెప్తానని అనుకున్నావా? లేదు, నేను బాయ్ చెప్పటానికే వచ్చాను" అని ఒక్కటేసారి రివాల్వర్ బయటికి తీసి మనోహరికి గురి పెట్టేస్తాడు. దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడిపోతూ భర్త వైపు చూస్తూ ఉంటుంది. "నేను నీ ప్రాణాలు తీయబోతున్నాను. ఈ రోజుతో నీ ప్రాణాలు పూర్తిగా పోతాయి. నీ కథ ముగిసిపోతుంది" అని అతను షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే మనోహరి అతని చేతిని తోసేసి పరుగులు పెడుతూ ఉంటుంది. అయినా కూడా అతను కూడా పరుగులు పెడుతూ మనోహర్‌ని షూట్ చేయటానికి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే మనోహరి పరిగెత్తుకుంటూ పార్టీ జరుగుతున్న ప్లేస్‌కి వచ్చేస్తుంది. అది చూసుకోకుండా అతను అక్కడ షూట్ చేసేస్తాడు. పార్టీలో చాలా మంది మనుషులు ఉండటంతో ఆ గన్ పేలుడు విని అందరూ చెల్లాచెదురైపోతారు. బాగి, అమర్, పిల్లలు అందరూ చెల్లాచెదురయ్యి అక్కడ ఉన్న జనాలు కూడా అందరూ చెల్లాచెదురుగా ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటారు. అప్పుడు అరు కూడా అక్కడికి వచ్చి అరు కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే అతను పార్టీలోకి వచ్చి జనాలందరూ పరుగులు పెడుతున్నా కూడా ఇంకా మనోహర్‌ని మళ్ళీ ఇంకొకసారి షూట్ చేస్తూ ఉంటారు. అది కూడా మనోహర్‌కి తగలకుండా పక్కనే తగులుతుంది. అతను మనోహరి ప్రాణాలు తీయాలని కన్ఫర్మ్ అయిపోయి అలా 2 సార్లు షూట్ చేసి మనోహరి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటే మనోహరి కింద మీద పడుతూ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ చెల్లాచెదరైపోతారు. అంజు పాప ఒక చోట కింద పడిపోయి ఉంటుంది. జనాలందరూ అంజుని దాటుకుంటూ తొక్కుతుంటూ వెళ్తూ ఉంటే అంజు ఏడుస్తూ ఉంటుంది. ఇక బాగి కూడా పిల్లలు పిల్లలు అని పిల్లల కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు అంజు పాపని బాగి కాపాడితే ఇప్పటినుంచైనా అంజు పాపకి బాగిపై ప్రేమ పుడుతుందా? ఇప్పుడు మనోహరి ప్రాణాలు పోతాయా? మళ్ళీ తప్పించుకుంటుందా? కనీసం బుల్లెట్ అయినా తగులుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.